హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ చేయబోతున్నాను. స్పంజీ ఫ్లఫీ స్పాంజ్ కేక్ మిక్సీలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో జల్లెడ పెట్టుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకోండి. ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటిని చక్కగా జల్లించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు చక్కెర వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇందులో చిటికెడు ఉప్పు వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను. ఈ కేక్లో శనగ నూనె వాడొద్దు. ఇప్పుడు ఇందులో 3 eggs బ్రేక్ చేసి వేసుకోండి. 2 eggs కూడా వేసుకోవచ్చు. 3 eggs వేస్తే స్పంజీనెస్ వస్తుంది. ఒకవేళ ఎగ్లెస్ చేసుకోవాలి అంటే ఎగ్స్కి బదులు పెరుగు వాడుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత 1 లేదా 2 స్పూన్లు పాలు వేసుకోండి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎగ్ స్మెల్ రాకుండా మనం వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తాము. ఇప్పుడు వీటన్నిటిని మధ్యలో ఆపుతూ 1 minute వరకు బాగా బీట్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ రావాలి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇలా రావాలి. ఇలా బీట్ చేసిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కలిసి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇందులో ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఒకవేళ మీకు థిక్గా అయితే కొంచెం పాలను కలుపుకోండి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాము. బేక్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకోండి. ఇంట్లో ఉండే ఏ గిన్నె అయినా పర్లేదు. నేను బేకింగ్ టిన్ను తీసుకున్నాను. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందువల్ల నేను మైదా పిండితో డస్ట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇలా టిన్లో వేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ పోయేలాగా 1 లేదా 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన గిన్నెలోకి మధ్యలో పెట్టాలి. ఒక మందంగా ఉండే గిన్నెలో ఒక స్టాండ్ పెట్టి మధ్యలో ఈ గిన్నె పెట్టాలి. హీట్ బయటకు పోకుండా చక్కగా లిడ్ పెట్టుకోవాలి. మీడియంలో 30-35 minutes బేక్ చేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో 10 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ చేసేటప్పుడు ఒకే టైం అని ఏమీ లేదు. ఒక నైఫ్ని గుచ్చినప్పుడు ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే మన కేక్ చక్కగా బేక్ అయిపోయింది అని అర్థము. అంతేనండి. బీటర్ లేకపోయినా, బటర్ లేకపోయినా ఈ విధంగా చక్కగా కేక్ చేసుకోవచ్చు. చూడండి కేక్ ఎంత చక్కగా స్పంజీ ఫ్లఫీ స్పాంజ్ కేక్ ఎలా చక్కగా వచ్చిందో. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, కరెక్ట్గా వస్తుంది స్పాంజ్ కేకు. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, స్మూత్గా ఫ్లఫీగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.